ఏంటండి ఎప్పుడు చూసినా చిరాగ్గా కోపంగా ఉంటారేంటి? అయినా పెళ్ళైన దంపతులంటే సముద్రంలో కిరటంలాగా ఎగిరెగిరి పడతారు అనుకున్నా. మీరేంటి చెరువులో నీలాగా కామ్ గా ఉన్నారు? కామ్ గా ఉండకపోతే ఏం చేయమంటావే? నాకు అన్యాయం జరిగింది. ఏం జరిగిందండి? నాకు ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాను. మా అమ్మ నాన్న వెంటనే పెళ్లి చేయిస్తారు. ఆ దెబ్బకి నా ఆశలన్నీ వర్షంలో తడిసిన అప్పడలాగా అయిపోయాయి. అంటే నేను మీకు నచ్చలేదా? నచ్చావే. ఆ పెళ్లి జరిగిన పద్ధతే నాకు నచ్చలేదని చెప్తున్నాను. అర్థం కాలేదండి. పెళ్లి అన్నాక ఎలా ఉండాలి? ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాలి, నా ప్రేమలో పడేసుకోవాలి, వాళ్ళ పెద్దవాళ్ళని ఎదిరించాలి, గుళ్ళో పెళ్లి చేసుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి. ఏదో పెద్దోళ్ళు చెప్పారు కదా మెడలో దాంట్లో వేసేసుకుంటే ఏం మజా ఉంటదా? అర్థం కాలేదండి. ఇప్పుడు ఓ జాంకాయ ఉందనుకో, తెచ్చుకుని తింటే ఏం తీపిగా ఉంటది? దొంగతనం తీసి కొరుక్కుని తింటే అబ్బా ఆ తీపే వేరబ్బా. అర్థం కాలేదండి. కొనుక్కున్న జాంకాయ ఇలా దా. అమ్మో నాకు భయం అండి. నా ఆశయాల కోసం ఆ మాత్రం సాయం చేయలేవా నువ్వు? సరే చేస్తానులేండి. ప్లాన్ నెంబర్ 1 పద, బస్ స్టాప్ పదండి. చెప్పండి. అంటే పరాయి మగాడు విజిలేస్తే సిగ్గుపడతావేంటి నువ్వు? మీరు పరాయి మగాడు ఏంటండి? నా కట్టుకున్న భర్త. ఆ భార్యాభర్తలు ఇంట్లో బయటకు వచ్చామంటే మన ఇద్దరం అపరిచితులు. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. జాంకాయ భలే కండబట్టింది. ఇట్ని చూస్తుంటే యాపిల్లా ఉంది, అట్ని చూస్తుంటే యాంజిల్లా ఉంది. దీన్ని పెళ్లి చేసుకునే అదృష్టవంతుడు ఎవడో గాని ఆడి ఫ్యూచర్ అంతా జిల్లు జిక్కమంటది. ఆ అదృష్టం మీద నాకే తగిలేలా ఉంది. ఏం మాట్లాడుకున్నావు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీ అక్క కాదు, మీ చెల్లె కాదు, ఓ కూతురే ఉంటది. జీవితం అని లేట్ మ్యారేజ్లు అయితే ఎలాంటి కౌంటర్లే పడతాయి. హలో గురించి నీకు తెలియదు. హలో ఎక్కడరా? మాట్లాడుతుంటే బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. మనం చూసి భయపడినట్టున్నాడు. అదే మనం అంటే. సాధారణంగా నా గుండె ఎప్పుడు కూడా లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. అదేంటో మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు డబ్బు డబ్బు కూడా పులేను కొట్టుకుంది. ప్లీజ్ నన్ను కాదనకండి, నా ప్రేమను కాదనకండి. ఐ లవ్ యూ. పరాయి మగాడిస్తే పిచ్చెక్కని తీసేసుకుంటావేంటి? పరాయి మగాడు ఏంటండి? నాకు అర్థం కాదు. మీరు మా భర్త. అది ఇంట్లోనే, బయట మనం అపరిచితులమే. ఓకే సారీ. ఐ లవ్ యూ. అమ్మాయి కనిపిస్తే చాలు పోలీస్తారా? మొగుని పట్టుకుని మరి అంత గట్టిగా కొట్టేస్తున్నావు? అయ్యో మొగుడు ఇంట్లో అండి, ఇక్కడ మనం అపరిచితులం. ఇన్వాల్వ్మెంట్ నన్ను కొట్టండి తిట్టండి, కానీ నా ప్రేమను మాత్రం గుర్తించండి. ఒక లైన్ లో ఉండు. ఏంటమ్మా ఇది ఏడిపిస్తున్నా మిమ్మల్ని? లేదండి. ఏడిపించావా? నేనే ఏడిపించలేదు. చేతులు పువ్వండి. నువ్వు ఇచ్చావా? ఎస్ ఇచ్చాను. నా మనసులో ఉన్నది చెప్పాను. రే మీ అక్క చెల్లె లేరా? అమ్మాయి నడిపితే చూస్తూ కూర్చుంటారా? ఒక చెల్లెరా అమ్మాయి నడిపితే చూస్తూ కూర్చుంటారా? ఆగండి. ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉన్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. ఆ హక్కుని నేను ఉపయోగించుకుంటాను. అమ్మాయి నేర్పిస్తే మా దగ్గర ఇంకో హక్కు ఉంది. అదేంటి? చిల్లరేదవా. ఏమండి దెబ్బలు గట్టిగా తగిలాయా? వెళ్ళి మాట్లాడుకుందాం పదే. ఎందుకండి మీకు ఇవన్నీ? దెబ్బలదే ఉంది, మాత్రలు వేసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఆ దుబ్బ చుట్టోడు నన్ను చిల్లర ఎదవా అన్నాడు చూడు, గుండెల్లో గుచ్చుకుందే. అయినా చీప్ గా రోడ్ మీద ప్రేమించుకోవడం ఏంటండి? రూమ్ లోకి వెళ్దాం. నేనేం రాను. నేను జాంకాయ ఏం కొనుక్కుని తిన్ను, దొంగతనం చేసి తెచ్చుకునే తింటాను. ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ నెంబర్ 2 మళ్ళీ బస్ స్టాప్. ఏమండి నేను ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఇద్దరివి హైటు కలిసాయి, వెయిటు కలిసాయి, వైటు కూడా కలిసాయి. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక పాట కూడా గుర్తుకొస్తుంది. నువ్వులా నించుంటే నిన్నిలా చూస్తుంటే చివ్వుమంటుంది మనసు. హలో బస్ స్టాప్ దగ్గర ఉన్నాను రా, వచ్చేస్తున్నాను. సరే అయితే ఉంటా. నన్ను చూస్తున్నా. ఏం లేదండి. మీరేంటండి మళ్ళీ బస్ స్టాప్ లోకి వచ్చారు? బస్సు ఎక్కడానికి వచ్చాను. ఓ ఈ రోజు బస్సు స్ట్రైక్ అండి. నువ్వు ఎందుకు వచ్చావు? ఆటో ఎక్కడానికి వచ్చాను. అది కలిసి ఎక్కుదాం. నేను మీతో ఆటో ఎక్కను. అది ఆటో నేను ఎక్కుతాం. ఏమండి మీ అన్నయ్య గారితో ఆటో ఎక్కుతారా? లేని పని ఇంటి ఎక్కుతున్నామంటే అన్నయ్య గారు చూసావా? నువ్వు ఇంటి అవుతుందా? ఆవిడ అన్నయ్య అంటే నన్ను ఎందుకు కొడతారండి? ఆవిడ నేను అన్నయ్య అంటే ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకుంటారా? ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని అన్నయ్య అంటే ఒప్పుకుంటారా?
చిల్లరదవా చిల్లరదవా. పదండి ఇంటికి వెళ్దాం. వాడు నన్ను తిట్టాడు చూడు, ఆ. చిల్లర వెధవ అన్నాడు. ఎందుకంటే ఇవి నాకు అర్థం కాదు. ఇది అనవసరంగా కొట్టించుకోవడం అవసరం అంటారా? ఇంట్లోనే ప్రేమించుకోవచ్చు కదా. ప్రేమికుడు వీరుడు ఎప్పుడు వెన్ను చూపించడు. ఎన్ని గాయాలు పాలైనా సరే నేను జాంకాయను కొనుక్కుని తిన్నాను, దొంగతనం చేసే తింటాను. ఈసారి ప్లాన్ చేంజ్. ఏంటి? ఏ బస్ స్టాప్ కి వెళ్తే వాడు వస్తున్నాడు, ఈసారి వేరే బస్ స్టాప్. అలాగేనండి. నాలాంటి అందమైన అమ్మాయిలు కనబడితే చాలు లైన్ వేయడానికి చూస్తారు. ఇదే నాకు కావాలి. Yes, yes, yes. చిల్లరేతవులు చిల్లరేతవులు. మా డార్లింగ్ కి ఫ్లవర్ ఇచ్చేయాలి. ఏమండి, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను నా ప్రేమని నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మీరు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే చచ్చిపోతాను. ఐ లవ్ యూ. లవ్ యూ టు లవ్ యూ టు. ఏ పువ్వు నేనే ప్రేమని ఇచ్చింది నీకోసం కాదు. ఎంతసేపు ఇక్కడ అందాల బొమ్మ ఉంది చూడు, పుత్తడి బొమ్మ, ఆవిడికి ఇచ్చాను. నేను పొత్తడి బొమ్మను కాదా? నువ్వు పుత్తడి బొమ్మ ఏంటి, సొట్ల పడి ఇత్తడి బిందిలాగా ఉంటావు. అబ్బా! ఇలా లేడీస్ కొట్టినప్పుడే అస్సలు బెండ్ అవ్వకూడదు, అంచు చూసేస్తా. ఎరా ఆ బస్ స్టాప్ లో అమ్మాయి నడిపించావు, ఈ బస్ స్టాప్ లో అమ్మాయి నడిపిస్తావు నువ్వు. ఇది అమ్మాయి ఏంటంటే బర్రికి బట్టలు వేసినట్టు ఉంటది. ఏంటి ఏంటి? లేకపోతే నువ్వు ఏయ్! ఇలా కొట్టినప్పుడు అస్సలు బెండ్ అవ్వకూడదు. కొడతావా? అక్క చెల్లి లేరురా, అన్న తమ్ముళ్ళు లేరురా. చిల్లరదవా. అవును అవును. ఏమైందండి? ఏమైందండి ఇప్పుడు అడుగుతాం. ఇందాక నేను పువ్వు ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? అర్జెంట్ ఫోన్ వస్తే మాట్లాడుతున్నానండి. ఆ రింగు రింగులు చుట్టూ వచ్చి మళ్ళీ ఎలా పూనకం తెచ్చేసుకున్నాడో తెలుసా? మళ్ళీ వచ్చాడా? సరే కూర్చోండి. అయినా నాకు ఒక విషయం అర్థమైంది. ఆ బ్రహ్మదేవుడు నా తలరాతలో జాంకాయలు కొనుక్కునే తినాలి, దొంగతనం చేసి తినే యోగం లేదు అని చెప్పాడు. జాంకాయ ఎదురుగుండా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎందుకు తిరగడం? సర్లే, ఆకలేస్తుంది అనుకుంటా కదా, లోపలికి వచ్చి అన్నం తినండి. వాట్ ఎ బ్యూటిఫుల్ సారీ. మా జాంకాయ కట్టుకున్న ఈ చీర అంటే ఓహో ముచ్చటేసేస్తుంది. ఏ దొంగ, ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఏడకెళ్తే ఏడకొస్తా సువర్ణో. అంటే మీరు ఇంటికి కూడా వచ్చేసారా? ఆగండి, నీకు అక్క చెల్లి లేరురా? అన్నదమ్ములు లేరురా? ఒక పౌరం ఒక ఎదవా, ఒక చిల్లర ఎదవా ఆడోళ్ళు నేర్పిస్తుంటే ఊరుకుంటారా? కొట్టండి. చిల్లర వెదవనే, చిల్లర వెదవనే. ఏమండి లోపలికి వస్తారా? వారం తర్వాత వస్తాను, నేను వెళ్ళి పని చూసుకో. నాని, డాడీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదువుతున్నావా నువ్వు? చదువుతున్నాను డాడీ. ఏమన్నా డౌట్లు వస్తే నన్ను అడుగు, మొహమాట పడకు. డాడీ ఫస్ట్ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ప్రపంచ యుద్ధం 1914లో స్టార్ట్ అయి 18లో క్లోజ్ అయింది. యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను మీ అమ్మకు ఒక పట్టు చీర కొన్నాను అనుకో, మా బతుక్కి కొనుక్కోవడం ఒక్కటే తక్కువ. పొట్టు చీరలు కొన్నాను అనుకో అంటున్నానే. అనుకోవడం తప్ప కొనుక్కోవడం ఎక్కడుంది? ఏంటో ప్రతిదానికి కారణం లేకుండా గొడవకు వచ్చేస్తావేంటి నువ్వు? నేను కారణం లేకుండా గొడవ పడుతున్నానా? కాదా మరి? బుద్ధుందా నీకు? ఏ పెళ్ళయ్యి 10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏమన్నా ఇచ్చావా? ఈయనిచ్చాను కదా, ఈయనిచ్చాను కదా. ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? బర్రె మొహం వేసుకుని మీదకొచ్చేస్తామంటే మాట్లాడితే. నాది బర్రె మొహం. అవును. ఏ పెళ్ళైన కొత్తలో తెలియలేదా నాది బర్రె మొహం అని? దొన్నపోతా. నన్ను పట్టుకుని దున్నపోతు అంటావే. నువ్వు దున్నపోతు, మీ అయ్య దున్నపోతు, మీ అమ్మ దున్నపోతు, మీ తాత దున్నపోతు. నేను మా వాళ్ళనే తిట్టుకుంటాను. తిట్టుగా. మా మామ దున్నపోతు, మా అత్త దున్నపోతు. దున్నపోతు మహందాన కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. కొట్రా. కొట్టలేను అనుకున్నావా? కొట్టు. అయ్యో ఈవిడే కొట్టి అమ్మ కొట్టేశాడు, కొట్టేశాడు అమ్మో. నానోయ్ యుద్ధాలు ఎందుకు వస్తాయి నాకు తెలిసిపోయింది. అంటే నాకు పులిసిపోతే కానీ నీకు తెలిసిపోలేదండి. లోల్బా పులిసిపోతే కానీ తెలియలేదు. నే కొడతావే నువ్వు, ఎంత చేస్తాను. సార్, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? వస్తాది కానీ ఇక్కడ ఆగదు. ఆగాల్సిన అవసరం లేదు. నువ్వు అలాంటప్పుడు అడగాల్సిన అవసరం లేదు. అదిగో వస్తుంది.
ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద? మా ఆవిడ మీద. ఉండడంలో తప్పు లేదు. రేపు ఈ ట్రైన్ క్యాన్సిల్ అయింది, 1 గంట ముందు రండి, కోనార్క్ వస్తుంది, కస్తీరా అరుచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మాత్రం కోఆపరేషన్ ఉంటే నా అరుపులు ఢిల్లీ దాకా వినిపిస్తాను. ముందు మీ ఇంటికి వినిపించకుండా చూసుకోండి. అనుభవంతో చెప్పినట్టున్నారు. ఏమే బాగా నీరసంగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టు. ఆగండి. ఓ ఉప్మా. ఏమండి ఆ, జపాన్ లో బాంబు ఎప్పుడేశారు? ఆగస్టు 6వ తారీఖున 1945 సంవత్సరంలో వేశారు. ఏమనుకుంటున్నావు? నాది ఉత్తి బుర్ర కాదు మర్రి, 1,00,000 టెర్రాబైట్స్ తో సమానం ఇది. అవునండి. ఆ, ఏమండి చంద్రుడి మీద అడుగు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నా మెమరీ చాలా స్ట్రాంగ్. నాతో పెట్టుకోకు. సమంత గారి బర్త్డే ఇప్పుడు? ఏప్రిల్ 28వ తారీఖునే. దీపికా పదుకునే బర్త్డే ఇప్పుడు? జనవరి 5వ తారీఖుని. మరి నా బర్త్డే ఇప్పుడు? ఎప్పుడు ఎప్పుడు? జనవరి. జనవరి. అయితే ఫిబ్రవరిలో వస్తదేమో. ఫిబ్రవరి. మార్చ్. మార్చ్. ఏప్రిల్. ఖచ్చితంగా ఏప్రిల్ లోనే వస్తుంది. నెలలన్నీ చెప్పు. నెల తక్కువ వెదవా. ఏంటి మాట్లాడితే నన్ను నెల తక్కువ వెదవంటావా? 1,00,000 టెర్రాబైట్. నీ బర్త్డే డిసెంబర్ లో వస్తుంది. ఈ రోజే నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. నాకేం అవసరం లేదు. అయినా ఏంటంటే పెళ్ళాలు మేము అడుగుతాం, నాకు అడుగుతామా, నట్టు అడుగుతామా? చక్కగా ఒక పలకరింపు, అది కూడా లేదు ఈ మొహానికి. హ్యాపీ బర్త్డే. సరదాగా అలా వాక్కి వెళ్ళి కేక్ తెచ్చుకుందాం పద. నాకేం అవసరం లేదు. ఏ కేక్ ఒక్కటేనా? నగ నట్ర ఏదైనా కొనొచ్చు కదా. ఇప్పుడే కదే పలకరింపు చాలను, మళ్ళీ జలదరింపు ఏంటి కొత్తగా? అస్సలు అడగం. ఏ మొగుడుగా మీకు ఆ బాధ్యత లేదా? బాధ్యత ఉంది కానీ బడ్జెట్ లేదు. ఓయమ్మా, బడ్జెట్ లేదండి. ఇల్లు కొట్టిపోయింది, రోడ్డు మీద పడి అడుగు తింటున్నావు. ఇదిగో ఇలాగున్నావు. చిచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడాలి? ఏ మీ షికార్లకి డబ్బులుంటాయి, మీ షాపింగ్లకు డబ్బులుంటాయి. నేనేమన్నా అడిగితే మాత్రం బడ్జెట్ ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? పెద్దానికి గొడవలు పెట్టుకుంటా. అయినా ఒకటి అడుగుతాను చెప్పండి. ఏ హీరోయిన్ల బర్త్డే గుర్తుంది, నా బర్త్డే ఎందుకు గుర్తులేదు మీకు? వాళ్ళంటే హీరోయిన్సే అందగత్తెలు. ఏ నేను అందగత్తిని కాదా? పెద్ద మంత్రగత్తెలాగా ఉంటావు. నన్ను మంత్రగత్తి అంటావరా? గొడ్ల భూమి మీద నందు గుట్లకు అంటే కత్తి మొహందానా? ఏంటో కోస్తున్నావు? ఏం మాట్లాడు? నన్నే కొట్టి నువ్వు వేడిస్తావే, చెప్తా ఉంటే నీ పని. స్టేషన్కి వెళ్ళి సార్ కోనార్క్ ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైంకి వస్తుందా? కరెక్ట్ టైంకి వస్తుంది, కానీ ఇక్కడ ఆగదు. నీకు మాత్రం ఆ ట్రైన్ తో అవసరం ఉంది, నాకు అర్థమైంది. అదిగో వస్తుంది. గొడవ అంతలా జరిగిందా? మీకెలా తెలుసు? నిన్నటికంటే కొద్ది శృతి పెరిగితేను. ఊరుకోవయ్యా, భర్తలకు కాకపోతే బండరాలకు వస్తాయా ఇంటి కష్టాలు? ఎందుకు అలా బాధపడతావు? ఇదిగో నీ బాధలు నేను తీర్చగలను తీర్చలేను తెలియదు, కానీ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా చూసుకుంటాను, రోజు వచ్చి అరుచుకో. ఈ మాత్రం కోఆపరేషన్ ఉంటే నా అరుపులు అంతర్జాతీయంగా వినిపిస్తాను. ఆ మీ ఇంటికి వినిపించను. వినిపిస్తే కనిపించకుండా పోతాను. దొంగ సచ్చినాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. రాత్రి 12-1 గంట వరకు ఇంటికే రాడు. రోజు కడిగేస్తాను రాని. ఆగండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బయటికి వెళ్ళి వస్తున్నాను. నిజం చెప్పండి, సినిమాకే కదా మీరు వెళ్ళొచ్చింది? సినిమాకి వెళ్ళలేదే. నిజం చెప్పండి, మీరు సినిమాకే వెళ్ళొచ్చారు. సినిమాకి వెళ్ళొచ్చానే. హర్రర్ సినిమాకే కదా? హర్రర్ సినిమాకి అయితే బయటికి ఎందుకు వెళ్ళడం? మన పెళ్లి సీడీ చూసుకుంటే సరిపోతుందిగా. నువ్వు దెయ్యంలా కనిపిస్తావు, మీ చుట్టాలందరూ కొరువు దెయ్యాల్లా కనిపిస్తుంటారు. మా చుట్టాలని కొరివి దేయాలంటావా? సారీ, కొరువు దెయ్యాలని కించపరిచాను, ఏమనుకో. మళ్ళీ నన్ను కొడతావా? కట్టి పొందరు. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాల్సిందే. వస్తున్నాను. భార్యా బాధితులు వీళ్ళంతా అరిచేవాళ్ళ. సార్ ఈరోజు శతాబ్ది ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమే కదా సార్? అదిగో వస్తుంది. బ్రదర్, రోజు రోజుకి స్టేషన్ కి ప్యాసింజర్ల కంటే ఫ్రస్ట్రేటర్ల సంఖ్య పెరిగిపోతుంది.
సార్ ఆ, మీకు పెళ్ళి అవ్వలేదండి? ఎందుకు అవ్వలేదు? మరి రోజు ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారు సార్? అంటే నాకు ప్రెస్టేషన్ లేదనుకుంటున్నావా? ఆయన లోపల లోపల నాకున్న అరుపులకి మామూలు రైలు చాలు, పెద్ద గూడ్స్ రైలు రావాలి. మినిమం 40 పెట్లు లేదే నా ఆ ఏడుపు తీరదయ్యా. అదిగో గూడ్స్ రైలు వస్తుంది, పట్టుకో. థ్యాంక్స్ సార్ ఈడి గుండెల్లో ఉన్న బాధకు గూడ్స్ రైలే కరెక్ట్ సార్. భర్తలందరికీ నా తరపు నుంచి ఒక చిన్న విన్నపం. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చేయండి, ఇక్కడ సేవలు వినియోగించుకుంటూ ఉండండి. వద్దులేండి సార్. పుట్టినరోజు అంటే అందరికీ ఎంతో సంతోషకరమైన రోజు, పెళ్లి రోజు అంటే ఆనందకరమైన రోజు, కానీ ఫస్ట్ నైట్ అంటే తల ఎత్తుకునే రోజు. ఇదే రోజు కోసం నేను 12,775 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 3,96,600 గంటలుగా ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 1,83,96,000 సెకండ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. రాసుకున్నావా? అందుకే చూసి చెప్తున్నా. ఫస్ట్ రోజే క్యాచ్ చేశారు. సరే, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ లెక్క పెట్టుకోవడం అనవసరం. సింపుల్ గా చెప్పాలంటే నా వయసు 35 సంవత్సరాలండి. ఇంకో మాట చెప్పు. 30 సంవత్సరాలే. ఏ రోజు వచ్చావు రాఘవ? బళ్ళారి రాఘవ గారి నుంచి నువ్వు. ఫస్ట్ నైట్ గురించి ఒక కొటేషన్ చెప్పాలంటే మన స్టామినాకి మనం వేసుకునే నామినేషన్. ఎంతకాలం మీరు అక్కడ కూర్చుని డి అన్నారు, ఈ రోజు నేను ఇక్కడ డి అంటాను. నేను డా అంటాను. పద 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 పద. నమస్కారం పరాంకుశం గారు. వీరస్వామి గారు నమస్తే. మీరు నన్ను క్షమించాలి, మీకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాను. మీరు నన్ను క్షమించాలి, మీకు చెప్పకుండా కూడా నేను పెళ్లి చేసుకున్నాను. అసలు మీకు ఈ జన్మలో పెళ్లి అవ్వదనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను, అయిపోయింది. ఏం చేస్తాం? ఆ అమ్మాయి జాతకం అలా రాసి పెట్టింటే మనం ఏం చేస్తాం చెప్పండి. సర్లేండి కానీ ఈ రోజు నా ఫస్ట్ నైట్. ఓ సూపర్, ఆల్ ద బెస్ట్. ఈ రోజు నా ఫస్ట్ నైట్ కూడా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అన్నట్టు మర్చిపోయాను, నా ఫస్ట్ నైట్ గురించి మీకు హెల్ప్ కోసం వచ్చాను. చిచి బాగుండదండి బాబు. నేను అడిగింది అది కాదండి బాబు. నేను అడిగింది ఏంటంటే, మా ఇల్లు మొన్నే మీకు అమ్మాం కదా. అవును. మా మంచం కూడా మీకే అమ్మేశాం. అవును. ఇప్పుడు మా ఇద్దరికి ముడి పడింది, ఆ మంచంతో పని పడింది. భలేవారండి బాబు, మాకు అమ్మేశాక ఇంకా మాదవుతూ మళ్ళీ మీకు పనులు ఉండంటే అలా కుదరదు. మీకు ఆ మంచం గురించి ఇంకో 3 ముక్కలు చెప్పాలి సార్. 300 సంవత్సరాల దగ్గర నుంచి, మా తాతగారి కాలం నుంచి ఈ రోజు వరకు ఆ పట్ట మంచం మీద అందరూ కార్యం జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు నేను అదే మంచం మీద కార్యం జరుపుకుంటే నాలాగా అందంగా, దృఢంగా, బలంగా ఒక మంచి పిల్లోడు పుడతాడనేది మా వంశాచారం. నాలాగా అని చెప్పండి, మిగతా వాటికి మీకు సంబంధం లేదు. సరే మీలాగా, నాలాగా. మా వంశాచారం అర్థం చేసుకోండి గురుగారు. ఇదిగో 1 గంట ఉండి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. అంటే లాడ్జ్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? మరి ఎంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. మాకు మా ముచ్చట్లు ఉంటాయి కాబట్టి. ఈ ఏదో ఒక మాట. గంట తర్వాత అమ్మో, అప్పుడే గంట అయిపోయిందా? నైస్ ట్విస్ట్. ఏ వీరాస్వామి, వీరాస్వామి, ఓయ్ అడిగిరా, గంట అయిపోయింది అప్పుడే. గంట అన్నావు కదా, అని వస్తావంటాయి నువ్వు. ఏం లేదు సార్, ఇప్పుడు గంట అన్న తర్వాత లోపలికి వెళ్ళాం కదా. అవును. ముందు ముచ్చట్లు ఉంటాయి, ఆ తర్వాత తనకున్న సిగ్గుని చంపేయాలి, తర్వాత బిర్యానీ మటర్ చేసేయాలి, ఆ తర్వాత దూరాన్ని దగ్గర చేయాలి, ఆ తర్వాత సిగ్గు మొగ్గలేయాలి, ఆ తర్వాత మాలో ప్రేమ పులకరించాలి, ఆ తర్వాత నువ్వు 4 మంచి మాటలు చెప్పి తన మనసు గెలుచుకొని మేం చేయాలి ఇక్కడ కూర్చుని. నన్ను అర్థం కుదరదు. చేసుకోండి, please No, sir. no, 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 ఇదిగో కుదరదు. నాగబాబు గారు పిలుస్తారు చూడండి. సార్ నమస్తే సార్. రే 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 వీరాస్వామి. ఏంటండి వాళ్ళేమో మన రూమ్ లో మన బెడ్ మీద, మనమేమో రోడ్డు మీద. ఏం చేస్తాంలే, ఇలా చాప తింటూ పట్టరా పో. ఏమండి? ఏంటి వీరాస్వామి? ఏం లేదు సార్, ఆ. బాగా తల పట్టేసింది సార్. అయితే మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను. ఆ? ఇంకో అన్న దాంట్లోనే మీరు ఏదో అనుకోలేండి, చెప్పండి ఏదో ఒకటి తొందరగా. మంచం ఇచ్చాం కదా, ఇంకేమనుకుంటాం. ఏం లేదు సార్, ఆ. కొద్ది పాల బుద్ధి దాకా వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తెచ్చి ఒక కాఫీ పచ్చి పంపించారనుకో. నువ్వు చేసే బూతు పనులకి నేను బూత్ దాకా వెళ్ళాలరా, బాతు మొహన్ ఎలా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అయ్య బాబోయ్, అప్పుడే తెల్లారిపోయిందే. ఈ వీరాస్వామి గారు రాలేదేంటి?
హాయ్ రారా స్వామి. పొద్దున ఎవడరా డిస్టర్బ్ చేస్తున్నాడు? నన్ను ఈ ఇంటికి ఓనర్ అంటారండి. ఏమండి ఒక గంటని వెళ్ళారు, మీరంతా ఇక్కడే ఉండిపోయారు నైట్ అంతా. మా గురించి ఆలోచించాలి కదా. ముందు గంటనే వెళ్ళాను సార్. ఆ. ఆ గంట 2 గంటలైంది, 2 గంటలు 3 గంటలైంది, ఆ తర్వాత గంట 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 గడిచిపోయి తెల్లారిపోయింది. అబ్బా ఖర్చుపోయి తొలవడానికి ఏమైనా సెన్సెక్స్ అనుకుంటున్నారా నువ్వు? ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు. చాలా థ్యాంక్స్ సార్, నైస్ కోఆపరేషన్. ఏమే వేడిగా నీళ్లు పెట్టి వేడిగా ఉప్మా చేయి, బాగా తిని స్నానం చేసి మళ్ళీ పడుకుందాం. ఏదో ఒక అన్ని విషయాల్లోనూ ఆకలి ఎక్కువ అనుకుంటాను. ఏమే పద వెళ్దాం. నడండి తిందాం. దీనికి కూడా ఆకలి ఎక్కువే. పద. ఆ రోజు రాత్రి ఈ చెంపకు సెలవీయకు. స్టార్టింగ్ బానే ఉంటుంది రాఘవ. నమస్కారం పరాంకుశ ఏంటి మళ్ళీ వచ్చేవేంటి? అంటే పంతులు గారు ద్వితీయ విఘ్నం ఉండకూడదని చెప్పారు సార్. అయితే అందుకని కొద్దిగా మీరు ఈ రోజు కూడా నేను ఒప్పుకోను బా. నేనంతా రోజంతా అలాగే పోయింది గంట అని చెప్పి నువ్వు. సార్ అర్థం చేసుకోండి సార్, వంశాచారం. ఆ పైగా ద్వితీయ విఘ్నం అంటున్నారు. ప్లీజ్ సార్. స్వామి నేను ఒప్పుకోను. అదిగో నాగబాబు గారు పిలుస్తున్నారు. కార్ మధ్యలో డిస్టర్బ్ చేయరు, పిలవరు నాకు తెలుసు. శేఖర్ మాస్టర్ గారు పిలుస్తున్నారు. ఆయన అస్సలు పిలవరు నాకు తెలుసు. చిలిపి మీరు మరీ చిలిపి. పని నవ్వించేస్తున్నాడు. వెళ్ళిపోయాడు. ఛీ, వాట్ దౌర్భాగ్యం. ఏమండి పరాంకుశం గారు మరీ బాధపడకండి సార్, మీ ఆర్తనాదాలు లోపల దాకా వినిపిస్తున్నాయి. ఏం లేదు, ఒక్క నిమిషం మొక్కుబడిగా అలా లోపలికి వెళ్ళి నామకే వస్తే కూర్చొని వచ్చేస్తాను. ఓకేనా? అంతే కదా. కొద్దిగా హ్యాపీగా నవ్వండి. మరి సర్లే, తొందరగా వచ్చేయాలి. ఓకే ఏదో కంటి తుడుపులు ఇడును మధ్యలో వచ్చి ఇలా చాప తలగడ పట్టరా. కనుక్కోండి. 5 నిమిషాలు అయింది ఇంకా రాలా. వీరాస్వామి, వీరాస్వామి. వస్తాను సార్. ఏంటి ఎక్స్ప్రెషన్? ఏం లేదు సార్, ఒకసారి ఇటు రండి. లోపలికి వెళ్ళి 1 నిమిషంలోనే వచ్చేద్దాం అనుకున్నాను సార్. అవును. లోపలికి వెళ్ళగానే గతరాత్రి స్మృతులు నన్ను పలకరించాయి. అయితే ఆ మంచం ఏమో నన్ను చూసి వీరాస్వామి రా 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 అని పిలుస్తున్నాయి. నేను కూడా బయట నుంచి రా రా అని పిలుస్తున్నాను కదా. పూలు మావా, అనుభవాలు మీవా, హౌస్ మాదా, రేసు నీదా, మంచం మాదా, బంచిక్ బంచిక్ మీదా. ఏమన్నా అర్థం పర్థం ఉందిరా ఇక్కడ నీకు? అంటే కొద్దిగా మా తరతరాల మంచం అని. ఒరే నీ తరతరాలు తగలయ్యా, తొందరగా వెళ్ళరా. వీరాస్వామి బయటికి రారా స్వామి. సార్ పరాంకుశం గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. వెళ్ళొస్తాం సార్. అన్నట్టు మీకు లోపల ఒక విషయం చూపించాలి సార్. ఏంట్రా ఇది? నా విజయానికి తీపి గుర్తులు సార్ ఇవి. మంచం తరతరాలది కదా, వీక్ గా ఉంది సార్. మీరే కొద్దిగా ఎలా బాగు చేయించుకోండి. వస్తాం. నీ వంశాన్ని మంట పెట్టా ఇక్కడ పెట్టు దీన్ని. సార్. నీ విజయానికి తీపి గుర్తురా. తాళపత్ర గంధాలు ఇంకా అయ్యో అడవి పంది చేలో దూకినట్టు దూకాడు మంచం మీద. ఇంకా మంచం ఎందుకు ఉంటది? అమ్మాయి మాంగారు, అమ్మాయి మామగారు, రండి. మామగారు ఎక్కడికి? పుట్టింటికి పుట్టింటిగా? 4 రోజులు మీకు మాకు మాట్లాడలేవు. అదేంటండి? ఆషాఢం ఒక నెల ఒప్పుకొని తీసుకుంటా. అది కాదు మామగారు. మామగారు ఇది తొలి రాత్రి కదలని రాత్రి. నమస్కారం పరాంకుశం గారు. మళ్ళీ వచ్చేవేంటి? మంచం రిపేర్ చేయించారా? చేస్తే మళ్ళీ మరి చెప్పొద్దా సార్, కామన్ సెన్స్ లేదా మీకు? ఇప్పుడు మంచం ఎంతకాలం నుంచి వెయిటింగ్ మేము అక్కడ. మా ఆవిడకి నేను ఏం సమాధానం చెప్పాలి? నువ్వు పదవే లోపలికి పద. ఆగరా రే. మా ఇంటికి వచ్చి మా మంచం మీద దొలుతూ నా మీద ఏంట్రా పెత్తనం? నా మంచం మీద ఏంటి? పీకు వాడిని. అమ్మో! నాయనో! ఆగే. చాలా కాలం తర్వాత నేను సోలోగా సినిమా చూడడానికి వెళ్తున్నాను సార్. వస్తాను సార్, షోకి టైం అయిపోతుంది. సినిమా ఈయన ఒక్కడే ఉండడం ఏంటి? వీళ్ళ ఆవిడ సుజాత ఏది? టైం అయిపోతుంది. ఓయ్, ఎక్కడుందా టికెట్? వచ్చిందే. నా సీట్ ఎక్కడ చూసుకోలే. సార్, గురువుగారు, గురువుగారే! రేయ్, నోర్మై! మళ్ళీ వచ్చాను.
ఏది మీ ఆవిడేది అది వచ్చిందా ఇన్స్పెక్టర్ వచ్చిందా ఎక్కడ ఉందా అది ఎక్కడ ఉన్నది? ఏది? ఎక్కడ ఉన్నది? ఇక్కడ తొక్కేసి స్కిట్ లో తొక్కేసి మమ్మల్ని అడగనివ్వా ఏది రాలేదు? ఎక్కడ ఉన్నది? మా ఆవిడ రాలేదండి. మీ ఆవిడ రాలేదా? నేను ఒక్కడనే వచ్చా. అమ్మయ్యా ప్రశాంతంగా సినిమా చూసుకోవచ్చు. ఇప్పుడు నచ్చావురా, నువ్వు మగాడవురా. నాకు తెలుసండి మీ మీద డౌట్. సినిమా చూడు, డిస్టర్బ్ చేయకు. సుజాత వచ్చిందని ఎక్కడున్నది? రమ్మని చెప్పి తప్పేది చేయాలా? ఫోన్ లో ఉంది సార్, ఫోన్ లో ఉంది. ఫోన్ లో ఉందా? సుజాత యు ఆర్ మిస్సింగ్ ఫన్, మోర్ ఫన్. మన గురువు గారు సినిమాకి వచ్చారు సుజాత. అబ్బా నువ్వు ఎక్కడుంటే ఎంత బాగుండే తెలుసా. ఆడి ఏదో పెర్ఫార్మెన్స్ కి జనాలకి ఎలాగ నవ్వు రాదు, కనీసం ఆయన చూసేనా నువ్వు నవ్వేదాన్ని. థియేటర్లో ఫోన్ ఏంట్రా? సార్ ఇంట్లో పెళ్ళం ఉంది, చేతిలో ఫోన్ ఉంది, మాట్లాడుకుంటున్నాను. మీరు మాట్లాడుకోండి. నా దగ్గర ఫోన్ లేదు. ఇంట్లో పెళ్ళం కూడా లేదని మాకు తెలుసు. అబ్బా అబ్బా లాజిక్ లాజిక్. ఇంట్లో ఉంటే మాట్లాడండి. నేను మాట్లాడను. సుజాత దొరికిపోయాడు. సినిమా వేసేసారు. సినిమాలో ఫస్ట్ మన సార్ గురించే చెప్తున్నారు సుజాత. నా గురించి చెప్తున్నారా? ఆ. ఏం చెప్తారా? సగటు భారతీయుడిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. పొగాకు గుట్కా సిగరెట్లకు దూరంగా ఉండండి. డాక్టర్ పల్లెపోతున్నాడు రా బాబు. నేను సుజాత టైట్లు పడింది సుజాత. సూపర్ టైట్లు. పెళ్ళం వదిలేస్తే సార్ మీ కథలాగే ఉంది సార్. ఇలా రా, ఇలా రా. అది పెళ్ళ వదిలేస్తే కదా, పెళ్ళ విజిలేస్తే. సుజాత అయితే మన కథే. అబ్బా టైటిల్స్ పడుతున్నాయి సుజాత. సంగీతం ఏడిది అశోకు, సరిగమ పదని. కొరియోగ్రఫీ తీగల ఫణీంద్ర. దర్శకత్వం రాకెట్ రాఘబాబా. అందరు తొక్కగల పేరు చెప్పు, నా పేరు చెప్పలేదేంట్రా? మీ గురించి ముందే చెప్పాను కదా స్పెషల్ గా. ఏమని చెప్పావు? పొగాకు గుట్కాలకు దూరంగా ఉండండి. ఎప్పటికో దుబ్బ చుట్టూ నుంచి స్కిట్లను కాపాడుకోలేకపోతున్నాం. 2 గాజులు అమ్ముకోవడానికి రెడీగా ఉండాలి. గిట్టుబాటు ఎందుకు వెళ్తున్నావు నువ్వు? గిట్టోళ్ళు ఫీల్ అవుతున్నాడు సుజాత. మారలేదు. సుజాత హీరో ఎంట్రీ అయిపోతుంది. హీరో వచ్చేస్తున్నాడు. హీరో అయ్యో సుజాత సారీ సుజాత. ముందు వరుసలో ఎవరో సీట్ ఎత్తుకుంటున్నారు. హీరో అనుకున్నాను, సారీ. రేయ్ మరి నా డబ్బులు తీసేసేవంట్రా? వేసుకోవచ్చు కదా డబ్బులు. దేర్ ఫ్యామిలీ ఉన్నారు సార్, ఖర్చులు అవి ఉంటాయి. మీకంటూ లింగులు టుక్కమంటా వచ్చేస్తా. సినిమాకి ఎందుకు వచ్చేది? డార్లింగ్ ఏమైంది డార్లింగ్? గోకుతున్నాడండి. ఎరా గోకేదా మామిడిని? నేను ఎక్కడ పోకినా ఇదే నువ్వు పోకింది. అయితే ఓకే. ఏమనుకున్నావు? ఏం ఆలోచన? ఈ గట్టిగా రేటు తగిలి ఏమనుకున్నావు? గోగుతావా? నాకు అర్థమైంది. నువ్వు వాడిని లేపలేవు, వాడి స్కిట్ని లేపలేడు. వెళ్ళి కూర్చో. అమ్మయ్యా సుజాత ఇంటర్వ్యూలు ఇచ్చారు. నువ్వేమన్నా తింటావా? ఫోన్ లో చెప్తే ఎలా తింటదిరా? ఆన్లైన్ లో బుక్ చేస్తాను సార్. హౌ కేరింగ్ హస్బెండ్. గురుగారు మీరేమన్నా తింటారా? నేనేం తిన్నాను. డబ్బులు ఉంటాయి కదా తినడానికి. బాగా గెలుస్తున్నాడు కదా. సిగ్గు లజ్జ ఉండాలి తినడానికి. మనిషి పుట్టుకున్నాడు, పక్కోళ్ళకి పెట్టుకుని తింటాడు ఎవడైనా సరే. ఫు, అర్థం కాదురా నీ బతిక్కి. చావు మొత్తం నువ్వే తిను. వద్దు వద్దు అంటున్నారే సారు. బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలకి నా కోసం సమోసాలు అయితే తెచ్చిచ్చేసాడు సుజాత. సారు నేను ఎక్కడ తెచ్చిచ్చాను రా? సిగ్గులేదా? నువ్వు తెచ్చాను దరిద్రుడా. ఒరే ప్రతి స్కిట్ లో నాకు ఏదో వెనకాల ఎడతాం. ఇది సరే ఎట్లదేట్రా? కిట్ లో మిమ్మల్ని ఎట్టుకోవడం ఎక్కువ, మళ్ళీ సీట్లో కూడా ఎట్టలేటండి. ఇంకొకసారి ఏమన్నా నరికి పోగులు పెడతానేమనుకున్నావు? పోగులు పెడతాను కేకలు పెడుతున్నారు సార్. పెట్టావరా వెనకాల? సుజాత ఏమంటే కొత్త గడియారం కొనుక్కున్నాం, గోడకు తగిలించాలి, మేకి తెమ్మని అడిగావా? సార్ దిగ్గొట్టేసుకున్నారు సుజాత. దిగ్గొట్టేసుకున్నారంట. మరి ఇప్పుడు తీయడానికి రాదు, తీసిన పనికి రాదు. మాకు వద్దండి, మీరే ఉంచుకోండి.
కొత్తమే కొనుక్కుందాం సుజాత. హాస్పిటల్కి కుట్లేదు బాబాయ్. గురుగారు టైం ఎంత అయిందండి? 9. ఏడు అప్పుడే 9 అయిందా? ఒరే ఇక్కడ నాకు తడిచిపోపడైందిరా. ఏదో పొలాల్లో నీళ్లు పెట్టిన తల వంపేసుకున్నాడు సార్. ఒరే ఈ టైంలో టైం అవుట్ అవసరం నీకు. ఒరే, మరి చూసుకోవాలి కదా. రాని టైం అడితే సుజాత కామెడీ మొదలైంది. బ్రహ్మానంద అలీ గారు వచ్చేస్తున్నారు. కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్ ఎక్కడున్నారా? లేరనే చెప్తున్నాను సార్. కృష్ణ భగవాన్ గారు ఈ సినిమా లేరే సుజాత. సార్ కొద్దిగా కామెడీ చూడండి సార్, కామెడీ వస్తుంది మీకు. నేర్చుకున్నాడైతే ఇప్పుడు నేర్చుకున్నాడు కదండి. హీరో విలన్ చంపేస్తాడు. ఎలా చచ్చిపోయాడో తెలుసా సుజాత? హీరో పక్కన విలన్ సీట్ లో కూర్చుంటే హీరో సీట్ లో మేకెట్టి చంపేశాడు సుజాత. ఈ సినిమాకి మీ ఆవిడ చెప్పిన దానికి అసలు సంబంధం లేదు కదరా. అంటే నిన్న చూసిన సినిమా చెప్పాను సార్ ఇప్పుడు. సినిమా అయిపోయిందా? ఈడు గోళ్ళ పడి సినిమా కూడా చూడలేకపోయి. సుజాత సినిమా అయిపోయింది సుజాత, ఇంటికి వచ్చేస్తున్నాను నేను. అని మాస్టర్ లేకండి సినిమా అయిపోయింది. ఇంకా పాప్కార్న్ లోనో ఖాళీ బాటిల్ ఏరుకుంటారంటే ఇక్కడ కూర్చుని. ఇప్పుడే చూస్తున్నాం జబర్దస్త్ థియేటర్ దగ్గరకు వచ్చాం. సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు సినిమా ఎలా ఉంది చెప్పండి సార్. ఎక్కడ చూడించాడండి? మొత్తం 2 గంటలు ఈడి హింసించాడు నన్ను. అబ్బా 2 గంటలకు ఇబ్బంది పడిపోతే 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతాం. ఆయన ఎలా ఇబ్బంది పడాలి? ఇప్పుడేం చెప్పు. పోనీ సార్ మీరు చెప్పండి ఈ స్కిట్ ఎలా ఉంది? స్కిట్ లో దుబ్బ చుట్టూ ఉండగా ఇంకా స్కిట్ ఏం బాగుంటది సార్. ఇన్ని స్కిట్లు పెట్టుకున్నా కదా. మీద ఆడతావా? మీద ఆడతావా? నీకు ఎలా కదరా? మన ఇంటికి వెళ్ళి చెప్తున్నా సార్ అందరూ. నమస్కారం సార్. మేడం నమస్తే అండి. ఈ రోజు నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా ఆవిడ బర్త్డే. అంతకంటే హ్యాపీ ఎందుకుందంటే మా మామ కాబోయే డెత్ డే. ఎందుకంటే నా జీవితంతో ఆడుకున్నాడు. మా అమ్మాయి పేరు మీద 20 కోట్లు ఉన్నాయన్నాడు. కక్కుర్తిపడి వెళ్ళిపోయాను సార్. తర్వాత తెలిసింది 20 కోట్లు అప్పులని. ఈ మధ్య పుష్కరాలు కానీ గోవా వెళ్ళాడు. ఆ పుష్టిగాడికి గోవాలో పుష్కరాలు ఉంటాయా సార్? నకరాలు ఉంటాయి కానీ రానివ్వండి. ఈ రోజు వస్తాడు కదా మా ఆవిడ బర్త్డే. జ్యూసులు పెట్టాం, అందులో విషం కలిపేసి ఎంజాయ్. బర్త్డే డెత్ డే 2 ఒకేసారి అయిపోవాలి. ఏమే డార్లింగ్, వస్తున్నానండి. నీ బర్త్డేకి ఏర్పాట్లన్నీ బాగా చేసాను. ఆ జ్యూస్ లో రెడీ చేసావా? చేశానండి. మీ నాన్న వచ్చే టైం అయిపోయింది. కమాన్. జ్యూస్ మీరు తాగండి. ఏమనుకుంటున్నావు? ఫస్ట్ జ్యూస్ నేను తాగే వాళ్ళ కనిపిస్తున్నానా? ఏమండి తాగండి. ఫస్ట్ జ్యూస్ తాగితే మీ నాన్నే తాగాలి. ఇదిగో మా మామ కోసం రెడీ చేసిన పాయిజన్. సినిమా చూపిస్తామా ఓయ్, నీకు సినిమా చూపిస్తామా ఓయ్. అల్లుడు నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, మాగారు ఎండలో పడి వచ్చారు. ముందు జ్యూస్ తాగాను. అవునా? బర్త్డే స్పెషల్. అమ్మాయి తాగిందా? తాగిందండి. ముందు మీరు తాగండి. నువ్వు తాగేవా? తాగాను మామగారు. మీరు తాగండి చెప్తాను. ఇంత ప్రేమగా నా కోసం చేసినప్పుడు స్నానం చేసి వచ్చి తాగితేనే బాగుంటదయ్యా. గోవాలో పుష్కరాలు కదా, బాగా స్ట్రైన్ అయిపోయాను. అవునంట కదా, విదేశీ భక్తులు కూడా వస్తారంట కదా. స్నానం చేసి వస్తాను. తొందరగా స్నానం చేసండి. జ్యూస్ అలాగే ఉంటది, అలాగే మర్చిపోకూడదు. ఫస్ట్ జ్యూస్. అమ్మో, మా నీటేనికి గాడు ఇక్కడికి వచ్చే లోపు అంబులెన్స్ మనం ఫోన్ చేసి పెట్టాలి ఒకసారి. హలో అంబులెన్స్, గాంధీనగర్ 2వ వీధి, హౌస్ నెంబర్ 3-10. చెప్పకముందే వచ్చేట్రా. అంబులెన్స్ ఎక్కడ? అంత స్పీడ్ ఉంటుందా? ఎక్కడ? బాడీ ఎక్కడ? బాడీ లోపల స్నానం చేస్తుంది. ఇంకా దానికి అరగంట టైం ఉంటది. నువ్వు ఏం చేయాలంటే ఓ అరగంట తర్వాత నీటి అని ఇక్కడ కింద పడి లబలబా కొట్టుకుంటుంటా. అప్పుడు వచ్చేయమంటారా? అలా కాదు, అది కొట్టుకునేటప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు వచ్చేయమంటారా? ఇప్పుడు కూడా కాదమ్మా. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఇలాగా చూస్తాను. అప్పుడు వచ్చేయమంటారా?
నువ్వు వెళ్ళొద్దురా, ఎక్కడ ఉండిపోదు కదా, ఎక్కడ ఉండిపోదు కానీ మరే ఇక్కడ ఉండు, ఇటు అటు చూస్తాను. అప్పుడు నువ్వు నా కోసమేనండి చూస్తున్నారు అని అడగాలి. అప్పుడు వచ్చేమంటారా? అప్పుడు కూడా పరిగెట్టుకుని రాకూడదు, స్లోగా ఏలేసుకుంటూ రావాలా. అప్పుడు నువ్వు వచ్చాక ఈ నీటి ఏగును పట్టుకుని మెల్లిగా తీసుకెళ్లి అంబులెన్స్ లో పడేస్తాం. ఎక్కించుకుని సందు చివరికి తీసుకెళ్లి అయ్యో టైర్ పంచర్ అయిపోయిందండి అని తాళం వేసి టీ తాగడానికి వెళ్ళిపో. సర్లే వెళ్ళు, అంబులెన్స్ కుయ్ కుయ్ కుయ్. అయ్ బాబోయ్, ఇదే ఇలాగే రావద్దని టెస్టింగ్ కోసం చేశాను నేను. మెల్లిగా రా, వెళ్ళు. బాబోయ్, నీటి ఏనుగు బాత్రూమ్ లో ఎన్ని నీళ్ళు ఉంపేస్తున్నాడు ఏంటో, అర్జెంట్కి వెళ్ళి అది చూడాలా. వచ్చేస్తున్నాను కూర్చో. డెకరేషన్ అయి భలే చేసిడా. ఎన్ని చేసినా కానీ చూసారా, గ్లాసులు అన్నీ ఒక దగ్గర ఉండాలి, విడివిడిగా పెట్టాడు అనమాట. అది ఇలా పెట్టేసి శుభ్రంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. ఈ రోజు బర్త్డే ఫంక్షన్ అదిరిపోవాలా. నువ్వు ఎంత టైంకి వచ్చే తెలుసా, ఈ రోజు ఒక మనిషిని మోసుకెళ్లాల్సి వస్తుంది. అంటే నేనే పని చేసి అలసిపోతాను కదా. ఇక్కడ జ్యూస్ గ్లాస్ ఇట్టినదిరా, విడిగా ఉందా నేను కలిపాను. ఎవరు కలపమన్నాను రా నేను ఇవన్నీ? నాకేం తెలిసిన కలిపాను. నాకే తెలుసు, ఇప్పుడు ఎలా తీయాలి దాంట్లోంచి? మా మామకి ఇవ్వాలి ఇప్పుడు. ఏంటి సమస్య ఏంటి? ఏం లేదండి, మొట్టమొదటి గ్లాస్ జ్యూస్ గ్లాస్ మీరే తాగాలని మీ అల్లుడు ఆడాలా అండే అంటాను. డైనోసార్లన్నీ చచ్చిపోయినారు, ఇంకొకటి ఉండిపోయింది ఏంటి? అల్లుడు అన్న కొడుకు మా పెళ్లికి రాలేదేంటి? పందిరిలో పట్టడానికి పిలవలేదు. మంచి పని చేశారు. హైట్ ఎంత ఉంటాడు? 6'4" ఉంటాడు. మీ అమ్మాయి 3'6" ఉంటది కదా, మీరెంత ఉంటారు? 6'4" ఉంటాడు. మరి మీరేంటి ఆడంత హైట్ లేరు? అడ్డంగా కొలుసుకో. ఏమే, నువ్వు చూస్తే టీవీ రిమోట్ అంత ఉన్నావు, మీ తమ్ముడు చూస్తే టీవీ టవర్ అంత ఉన్నాడు. నిజంగా సొంత తమ్ముడేనా? నువ్వు అలా చేతుల మీదకి ఎత్తకరా, మేఘాలు తగులుతాయి. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షాలు ఎక్కువైపోయింది. వెనక్కెళ్ళు, నువ్వు మాట్లాడితే అలా ప్రతిసారి మీదకి వచ్చేకరా, నా మొక్కలు సెండాలంగా నీకు ఎక్కడికో వస్తుంది. అబ్బాయి ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదండి, ఇప్పుడు సినిమాలో ట్రై చేస్తున్నాను అనమాట, యాక్టింగ్ కోర్స్ జరుగుతుంది. ఇది అందరూ తీసుకోండి, మీరు తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్. ఆగండి, ఒక్కసారి అందరం చివరిసారిగా సెల్ఫీ తీసుకుందామా? చివరిసారి ఏంట్రా? అంటే తర్వాత జ్యూస్ అయిపోద్ది కదా. భలే చమత్కారం నువ్వు. లెట్స్ గో పార్టీ. చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. యారా అంటే బిర్యానీ కూడా పెడదాం అనుకున్నాను. ఓకే లెట్స్ పార్టీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు ఆడుతుంటే అన్నట్టు. హ్యాపీ బర్త్డే టు యూ అలాగనాలా. నెక్స్ట్ నేను ప్లే చేస్తాను అయితే. చెయ్యి. ఆజమానా బలీల బట్ట ఆజమందల కొక్కొక్కు. అల్లు ఏమైంది అడిగా? యాక్టింగ్ ఎలా బాగా చేసినా? యాక్టింగ్ చేసావా? నా టెన్షన్ లోనే ఉంటాను. ఆ గ్లాస్ ఎవరికి వెళ్ళిపోయింది అంటే అర్థం కాకుంటుంది నాకు. మళ్ళీ రా చేయకు, నాకు అసలు చాలా టెన్షన్ ఉంటుంది. అందరు తాగారు. Let's party. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. మీ మామ కొట్టుకున్నాడు అక్కడ. అయ్యో అయ్యో ఆడ ఫీజు కంటే యాక్టింగ్ నేర్చుకుంటే నేను ఫీజు లేకుండా యాక్టింగ్ చేశాను. ఎలా ఉంది? యాక్టింగ్ బాగానే ఉంది కానీ నీటెలిగిన ప్రతిసారి మీ బస్తాలు నా మీదే చాలా డాన్స్ చేయకండి. తాగేశాను బా. అబ్బా బామ్మర్ది, నువ్వు మాత్రం కడుపు నిండా తాగాలి బామ్మర్ది. కడుపు పైన ఉంటుంది బావా. నా కర్మ, నీ కడుపు నాకు అందదురా. బాగా తాగు,
మొదలెట్టండి హ్యాపీ బర్త్డే యాక్టింగ్ సూపర్ గా చేస్తున్నావు బావా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అంబులెన్స్ 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 అంబులెన్స్. ఏమండి మగధీరలో కాజల్లాగా బాగా చేశానా? చాలా బాగా చేసే గానీ ఆవిడ కొండ మించి దూకింది, నువ్వు కనీసం బిల్డింగ్ మించి దూకించినా నాకు దరిద్రం వదిలి. ఏమండి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. ఈ యాక్టింగ్ స్టార్ట్ చేసాడు. ఏ యాక్టింగ్ అదంతా అమ్మా చెల్లమ్మ ఇటు వచ్చే యాక్టింగ్ ఏదంతా గిఫ్ట్ నీ గిఫ్ట్ తెచ్చింది చూడు. ఆగండి. నీ గిఫ్ట్ తెచ్చింది చూడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. తీసుకెళ్ళా అన్ని డ్రామాలు.